కనిపిస్తుంది, మా కాడ కనిపించలేదా? కాదండి, ఎక్కడ లేని హింసలు, ఎక్కడ లేని ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా జరిగినట్టు అక్కడ జరుగుతున్నట్టు ఇక్కడ ఏమైనా జరుగుతుందా? మాకు అర్థం కావటంలే. ఇవన్నీ సాక్షిలో రాసే ఫ్యాంటసీ స్టోరీస్. వాళ్ళు బ్రహ్మాండంగా ఫ్యాంటసీ స్టోరీస్ చాలా బాగా రాస్తారు, వాళ్ళకి బాగా అలవాటు. పాపం వీళ్ళు మా నారాయణమూర్తి గారు అవన్నీ చూసేసి అవన్నీ వాస్తవాలు అనుకొని ఆయన రెచ్చిపోతుంటాడు. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? వాళ్ళలో మార్పు రాదు, ఆ సాక్షిలో మార్పు రాదు. వాట్ కెన్ వీ డూ? వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో పెద్ద వాళ్ళ గురించి అది పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటా పోవాలా. ఈ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఆడబెట్టినారు చిత్తూరు జిల్లాలో. ఇంకా ఒక మాజీ మంత్రి హత్య ప్రయత్నం చేసాడని పెట్టినంత ఘనత వాళ్ళది. సో ఇక దానికి మనం ఏం చెప్తాం? వాళ్ళు చేసిన పనులు మనం చేయటం లేదని వాళ్ళకి బాధ. మొన్న కూడా మీరు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఇన్నారు, ఆ ప్రెస్ మీట్. ఏం చెప్పాడు? నెల్లూరుకు వచ్చి ఏం చెప్పాడు? బెదిరించే ధోరణిలో మాట్లాడాడు కానీ లేదు మనం బాగా అభివృద్ధి చేసుకుంటాం అనే ధోరణిలో ఆయన మాట్లాడలే. అంటే మీరు చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు? మీరు చెయ్యండి. మా కార్యకర్తల మీద చేస్తే మా కార్యకర్తలు మా పార్టీలోనే ఉంటారు, మీ దగ్గరికి రారు. అది కోర్స్ మేము కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదులేండి, ఇది దొంగల ముఠాతో మాకు పెద్ద అవసరం లేదు. కానీ సో నేనేమంటానంటే ఈ దాడులు చెయ్యండి అంటున్నారు, మేము చెయ్యము, మాకొద్దు అంటున్నాం. వాస్తవంగా ఈ రోజు 1.6 crores క్యాష్ తీసుకున్నాడని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ చెప్పిన తర్వాత ఈ రోజు ఇమీడియట్ గా విజయసాయి రెడ్డిని లోపల బొక్కలు వేసేసి ఉండాలా. ఎవరైనా అయితే అదే చేసిన వాళ్ళు ఎందుకు ఉన్నాడు ఇంకా విజయసాయి రెడ్డి బయట? ఎవరు చెప్పింది 1.6 crores నేను వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు తెచ్చానని? ఎవరు? ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక మింట్ కాంపౌండ్ హైయెస్ట్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంటే తప్పితే మింట్ కాంపౌండ్ లోకి రానిది. మీకు తెలుసు మింట్ కాంపౌండ్ అంటే కరెన్సీ ప్రింటింగ్ ఏరియా. అది మన 500, 200, 100 రూపాయల నోట్లన్నీ అక్కడే ప్రింట్ అవుతాయి. దాంట్లో పనిచేసే వ్యక్తి అతను నేనే పోయి ఒక ఎంపీ వైసీపీ ఎంపీ మాకు లంచం ఇచ్చాడు, 60 లక్షలు, కోటి 60 లక్షలు ఒక ఫ్లాట్, ఒక అపార్ట్మెంట్ బిల్లా కొనేదానికి ఇచ్చాడని ఓపెన్ గా ఒప్పుకొని బ్యాగ్ లో ఉండే డబ్బు ఫోటో కూడా తీస్తే ఈ పాటికి అతను లోపల నల్లలేదా? ఉన్నాడా? కానీ లోపలేయడం ఏదో మనకి ఇతను దొరికాడు కదా అని టకాని దొరకడం కాదు. సిస్టమ్ ఉంటుంది, ఏదో కంప్లైంట్ ఇవ్వాలి, లేదా అతను కంప్లైంట్ ఇవ్వాలి. దాని మీద ఒక ఇది ఉంటది. అర్ధరాత్రులు పోవడం, ఎత్తుకోవడం, మనుషులు ఎత్తుకోవడం, రాత్రి అంతా జీపుల్లో తిప్పడం. ఎక్కడైనా విన్నారా మీరు? ఈ రోజు అరెస్ట్ చేస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తెస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు ఒకరిని అరెస్ట్ చేస్తే ఎక్కడున్నాడో తెలిసేవాళ్ళు కాదు. మీకు బాగా గుర్తుంటది. గో బ్యాక్ అండ్ 2-3 years అండ్ మీరు ఆలోచించండి. ఏదంటే ఏ స్టేషన్ లో ఉన్నాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, తిప్పుతా ఉంటారు, కొడతా ఉంటారు. ఉన్నాయా ఇప్పుడు? కాదు ఆడం గారు, ఇప్పుడు అవి ఏవీ లేవు. డైరెక్ట్ గా మర్డర్లే చేసేస్తున్నారు. వాళ్ళందరినీ ఓదార్పు యాత్ర కూడా ఈ షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారట కదా. వాళ్ళు ఓదార్పు యాత్ర చేయాలని మేము మర్డర్ చేయాలా? వాళ్ళే చేసుకోమని వాళ్ళకి బాగా అలవాటు కదా. వాళ్ళకేమి దాంట్లో వాళ్ళు పిహెచ్డి క్యాండిడేట్లు సుధాకర్, ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఏముంది? మీరే మర్డర్లు చేసి మీరే ఓదార్పు యాత్ర. ఫస్ట్ ఓదార్పు యాత్ర వివేకానంద రెడ్డి కూతురింటికి చేయాలా? ఫస్ట్ ఓదార్పు యాత్ర వివేకానంద రెడ్డి కూతురింట్లో నుంచే బయటకు మొదలు కావాలా? ఏమోగడ్డ ఓదార్చాల్సింది వివేకానంద రెడ్డి కూతుర్ని. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కమ్ ఫస్ట్. ఫ్యామిలీ మెంబర్స్ కమ్ ఫస్ట్. ఫస్ట్ వివేకానంద రెడ్డి కూతుర్ని ఓదార్చమనండి, అవతల షర్మిలాని ఓదార్చమనండి, అవతల ఆయన ఓదార్పు యాత్ర మామూలు ఏడ్చుకుంటే ఏడైనా తిరగమనండి, మాకేం ఇబ్బంది లేదు. కానీ వీళ్ళ ఓదార్పు యాత్ర కోసం వీళ్ళకి దాడులు చేయాలా? మేము దాడులు చేసే పరిస్థితుల్లో మేము లేవు. మర్డర్లు చేస్తే ఇంత పెద్ద రాష్ట్రంలో అక్కడ ఇక్కడ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దట్ డస్ హ్యాపెన్. మనం ఏం చేయలేము, అది ఏ ప్రభుత్వం ఉన్నా వస్తుంది. కానీ మాస్ స్కేల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఏ రోజు కూడా మేము ఇటువంటి సహించము. ఎస్, ఒక ఎలక్షన్ ముందర మీరు ఎట్టు చేసేస్తావు రివెంజ్ అన్నది రాజకీయాల్లో మనకు ఒక్కొక్కసారి చెప్పాల్సి వస్తుంది. కానీ ఒక్కసారి గవర్నమెంట్ మన చేతుల్లోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయకపోతే నీకు ఇండస్ట్రీస్ రావు. డబ్బులు పెట్టడానికి
ఇన్వెస్టర్స్ రారు. సో స్టేట్ డెవలప్ కావాలంటే పీస్ఫుల్ గా ఉండాలి. ఆ పీస్ఫుల్ గా ఉంటేనే స్టేట్ డెవలప్ అవుద్ది అనేది జగమెరిగిన సత్యం. సో మేము ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఎంత తొందరగా తెస్తే అంత తొందరగా పెట్టుబడులు వస్తాయి, అంత తొందరగా ఇండస్ట్రీస్ వస్తాయి. ప్లస్ చాలా పని ఉంది. ఈ రోజు పోలవరం కాడి నుంచి అన్ని చాలా ఎంత వర్క్ లోడ్ ఉంది. 18 గంటలు పని చేసినా కూడా ఈ రోజు సమయం సరిపోనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో వీళ్ళ మీద దాడులు చేయాల్సిన అవసరం లేదు, మాకు ఇది కూడా లేదు. కాకపోతే వచ్చిన పక్క రోజు నుంచి మొదలు పెట్టారు. నారాయణమూర్తి గారికి నేను చెప్పేది ఒకటే, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హాలిడే పీరియడ్. మీకు 11 సీట్లు వచ్చినాయి. ఎస్, రాజకీయాల్లో ఒక్కొక్కసారి మాకు వచ్చినాయి, ఈసారి మీకు వచ్చినాయి. సో వెయిట్ ఫర్ సమ్ టైం, 2 నెలలు 3 నెలలు వెయిట్ చేయండి, సీ ద డిఫరెన్స్. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఒక నెలలో అద్భుతాలు సృష్టించలేవు, ఎవరు చేయలేరు, మీరు చేయలేరు, మేము చేయలేము. ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే గవర్నమెంట్ లో పోస్ట్ క్రియేట్ కావాలి, ట్రాన్స్ఫర్స్ కావాలి, కొత్త ఆఫీసర్స్ రావాలి, వాళ్ళు ఛార్జ్ తీసుకోవాలి, ప్లస్ జరిగిన శ్వేతపత్రాలు, అసలు ప్రెసెంట్ స్టేటస్. ఎందుకంటే ఏది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏది కూడా జీరో నంబర్ జీవోస్, మామూలు నంబర్ అయిన జీవో ఒకటైతే 0 నంబర్ జీరోలు 50. అంటే ఆ 0 నంబర్ జీవోలు ఏది కూడా బయటికి రానిలేదు. ఇప్పుడు అవన్నీ తీసి స్టడీ చేసి అసలు ఏం జీవోలు ఇచ్చారు, అసలు పరిస్థితి ఏంది, అసలు ఏమేం జరిగింది అని తీసేదానికి టైం పడదు కదా. అవన్నీ తెలుసుకోకుండా నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయలేదు, ఎలా చేస్తుంది, ప్రీవియస్ గవర్నమెంట్ ఏది చేసిందో దాన్ని మళ్ళీ ఇంకొకటి ఏంది, ఆల్రెడీ ఒకవేళ స్టార్ట్ చేస్తుంటే దాన్ని ఆపేదానికి లేదని చెప్పేశారు చంద్రబాబు. వీళ్ళలాగా చంద్రబాబు నాయుడు స్కీమ్స్ అన్ని ఆపలేదు కదా. చంద్రబాబు నాయుడు స్కీమ్స్ ఎలా ఆపలేడు, ఈ రోజు మేము ఆపలేదు కాదండి. ఏంటి విజయసాయి రెడ్డి మీద రాజకీయ కుట్ర పండుతున్నారు అన్నది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్న అంశాలు. వైసీపీ వాళ్లే కదా పొందుతుండేది, మేవాడు చెప్పావు, ఆయనే చెప్పాడు కదా. మా పార్టీ వాళ్ళు కూడా అన్నాడు ప్రెస్ మీట్ లో. దాని అర్థమైంది, మా పార్టీ వాళ్ళు కూడా అంటే మా వైసీపీ వాళ్ళు కూడా నన్ను ఇరికిస్తున్నారు అని బహిరంగంగా ఆయన చెప్పాడు. లేకపోతే అది బయటకి ఎట్టు వస్తుంది, ఆ సబ్జెక్టే మాకు తెలీదు, మాకు అసలు ఆ సబ్జెక్టే తెలీదు. అది ఒక స్టన్నింగ్ న్యూస్. ఇది నాకు తెలుసుంటే ఒక 3 నెలల ముందర ఆట ఆడుకునేవాడి విజయసాయి, కానీ మాకు తెలీదు, దురదృష్టం. ఓకే, ఎలక్షన్ మాత్రం వదిలేస్తున్నారు, ఇప్పుడు ఆడుతున్నారు కదా. అయ్యో, అది ఆడేది వేరే కదా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను ఎప్పుడు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఫిలాసఫీ. నువ్వు వరే తురే అని జర్నలిస్టులు మాట్లాడితే నోరు మూసుకొని ఉంటావా? ఆయన దగ్గర 10 రూపాయలు సంపాదిస్తుంటే ఆయన ఏమన్నా పెద్ద తురుంకానా? ఆయనకు ఉండేది ఆయనకు ఉంటుంది, మనకు ఉండేది మనకు ఉంటుంది. మన సెల్ఫ్ రెస్పెక్ట్ మంది. ఎస్, మేబీ ఆయన బ్లూ లేబుల్ తాగుతాడు, నేను బ్లూ లేబుల్ అఫోర్డ్ చేయలేకపోవచ్చు, అంతే డిఫరెన్స్. కానీ క్యారెక్టర్ వైజ్ నో చేంజ్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము క్యారెక్టర్ లో, గుర్తుపెట్టుకోండి. క్వశ్చనే లేదు. ఏం సార్ వాడుకుంటే వాడుకుంటది, మనకుంటే మనకుంటది, వాడే అని అంటుండా. ఎందుకంటే ఆ భాష నువ్వు వాడాడు కాబట్టి. లేకపోతే విజయసాయి రెడ్డి గారు అన్నాడా అంటూ లేదా, మానేశాం కదా. నువ్వు వెన్ యూ డోంట్ డిజర్వ్ రెస్పెక్ట్, అసలు నీవు డోంట్ డిజర్వ్ రెస్పెక్ట్, నేను ఎందుకు ఇవ్వాలి నీకు రెస్పెక్ట్? జర్నలిస్టులు ఏరా చెప్పురా, ఈ డబ్బా వీడి జీతం ఇస్తున్నాడా అన్న, జర్నలిస్టులకి వీడి జీతం ఇస్తున్నాడంట అని అడుగుతున్నా. ఒరే గిరే అనే దానికి నీట్లో పనోళ్ళ అసలు అక్కడే తిరగబడి ఉండాల్సింది. జర్నలిస్టులు తప్పు చేశారు తిరగబడకుండా. ఎందుకంటే ఒకసారి అవకాశం ఇస్తే ఇది ఫ్యాషన్ అయిపోద్ది. ది జర్నలిస్ట్ ఈజ్ ద 4th పిల్లర్ ఆఫ్ ది కంట్రీ. అంటే జర్నలిస్టులకి మనం గౌరవం ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డెమోక్రసీ ఈజ్ ద 4th పిల్లర్. ఆ 4th పిల్లర్కే నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, ఎస్ మేబీ నీ సాక్షిలో పనిచేసే వాడిని ఒరే ఎదవా ఎట్రారా ఒరే పోరా అంటే ఆ సాక్షి వాళ్ళు పడి ఉంటారేమో, మిగతా జర్నలిస్టులు ఎందుకు పడి ఉంటారండి? ఏం అవసరం, జీతాలు ఓకే. నారాయణమూర్తి గారు చెప్పండి. ఏంటి విజయసాయి రెడ్డి గారు ఎపిసోడ్ 1,60,00,000 డైరెక్ట్ ఎవిడెన్స్ దొరికిందట, ఏదో మసిపూసి మారేడుగా చేద్దామని చూస్తున్నారట. మరొక వైపు జగన్ సిమ్ము అంతా కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది, ఎవరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, ఒక్కొక్కటి మీ తప్పులన్నీ తవ్వుతున్నారు, ఇబ్బందికర పరిస్థితులు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయని వస్తున్న టాకు. మీరేమో విజయసాయి రెడ్డి గారిది టీడీపీ జనసేన కుట్రలని మీరంటారు. అసలు దీని కుట్రగా భాగస్వాములే వైసీపీ క్యాడర్ అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు కాదు సార్, ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు అన్న, ఒక్క నిమిషం. ఆయనే చెప్పాడు, ఆయన చెప్పాడు, ఎవరు విజయసాయి రెడ్డి చెప్పాడు, మేమేంది ఆరోపించేది? వాట్ ఆర్ యూ టాకింగ్? ఓకే, విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ లో
ఏ పార్టీ వాళ్ళైనా మా పార్టీ వాళ్ళైనా అన్నాడు, ఎందుకన్నాడు అని. అది దానివల్ల మేము అంటున్నాం వైసీపీ కుట్రాన్ని. ఓకే, ఇప్పుడు మీరు ఏదో గోడుగుండికి మోకాలికి ముడేసే కార్యక్రమం చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు. విజయసాయి రెడ్డి గారికి దీనికి సంబంధం లేదని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆమె కూడా చెప్పడం జరిగింది. అసలు ఆమె ఏదైనా కష్టం వస్తే ఆమె ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ఇది కొద్దిగా సీరియస్, వినండి నారాయణమూర్తి గారు కాసేపు ఇది కొద్దిగా సీరియస్ ఇష్యూ కాబట్టి మీరు ఎక్కడైనా ఆ సిగ్నల్ ఉన్న ప్లేస్ లో ఆగితే బెటర్. మీ ఫ్రీజ్ అవుతుంది. వినిపిస్తుంది, షేక్ అవుతుంది. ఒకసారి ఒక కార్నర్ లో ఎక్కడైనా కాసేపు అది మీరు ఆగి మీరు మాట్లాడితే మీ వాయిస్ బయటకు వస్తుంది. ఆపుతాను. నేను అనేది ఇప్పుడు ఓకే, ఇప్పుడు వీళ్ళంతా అవకాశాన్ని తీసుకొని వీళ్ళే కావాలని కుట్రపూరితంగా ఆమెని, అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ ఎవరైతే విడాకులు చేశానని చెప్పి అంటున్నారో ఆయన పట్టుకొని వీళ్ళు చేస్తున్న నాటకాలన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయాయి. ఇది కొత్తగా మీరు ఎన్నిసార్లు ఈ ప్లే చేసినా, ఎన్నిసార్లు మీరు ఇలా చర్చలు పెట్టినా, ఎన్నిసార్లు ఆయన చేద్దామని చూసినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు అంటున్నాను నేను. ఎందుకంటే ఎవరికి నారాయణమూర్తి గారు మీరు ఎక్కడన్నా కాసేపు వెయిట్ సిగ్నల్ ఉన్న దగ్గర ఆగాలండి. ఆమె చెప్పింది నాకు ఆయనకి సంబంధం లేదని చెప్పింది. ఓకే ఓకే నారాయణమూర్తి గారు మీరు సిగ్నల్ ఉన్న దగ్గర మీరు రావాలి. నేనేమన్నానంటే బ్రేక్ అయిపోతుంది మీది, మాట్లాడండి. అంటే వీళ్ళు ఎన్ని పాటలు పడినా కూడా దీన్ని ఏమి చేయలేరు. దాని అబద్ధాన్ని నిజం చేద్దాం ఎట్లా అవుతుంది? వీళ్ళు నైజమే అది కదా. అబద్ధాన్ని నిజం చేద్దాం, ప్రజలు నమ్మిద్దాం, వీళ్ళ మీద బురదలుదాం. ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఏది చెప్పినా ప్రజలు మనం చెప్పింది వింటారు. 4 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ ఛానల్స్ అన్ని కూడా కూడా పైచార్జికంగా అవన్నీ క్లోజ్ చేశారు, ఆపేశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, జర్నలిస్టులు ఉన్న హక్కులను కూనీ చేశారు. జర్నలిజాన్ని మొత్తం ఏ విధంగా ఇంతకుముందు ఏదైతే మరి ఎమర్జెన్సీని అనౌన్స్ చేశారో రాష్ట్రంలో, దేశంలో, అదే విధంగా ఇవాళ ఎమర్జెన్సీని అమలు చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ 3 పార్టీలు కలిపి కాస్త కోస్తా పవన్ కళ్యాణ్ ఇవాళ మీటింగ్ పెట్టిన మాటలను చూస్తే మీరెవరు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే బాగోదు అని చెప్తానే ఉన్నారు. కానీ మరి ఆయన ఎంతవరకు మనసులో చెప్పారో లేదో మనకు తెలియదు. కానీ బయట మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతూ ఉంది. వీళ్ళు డిబేట్ వాళ్ళు వల్లిస్తారు. పంపిస్తారు, వెనకతను దాడి చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. కాదబ్బా నారాయణమూర్తి, నీ మీద దాడి జరిగిందా? నీ మీద ఏమన్నా దాడి జరిగిందా అని అడుగుతున్నా. నీ మీద కానీ సీఎం ఆఫీస్, మన పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు నేనే ఉన్నా. పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ మీద పార్టీ ఆఫీస్ నేలమట్టం చేశారు మీరు. మేము ఓన్లీ అక్కడ చేయమంటున్నావా అంటున్నా. నారాయణమూర్తి గారు కూర్చోవతలు చేస్తా ఉన్నారు, నేలమట్టం చేస్తా ఉన్నారు. బాలకోటి గారు మీరు మాట్లాడుతుంది. బాలకోటి గారు మీరు సైలెంట్ లో ఉండాలి, మీ వాయిస్ బయటకు వస్తుంది. మొత్తం సర్వనాశనం చేశారు. బాలకోటి గారు మీరు సైలెంట్ లో ఉండాలి. 4th ఎస్టేట్ నాశనం చేశారు మీరు. 4th ఎస్టేట్ నాశనం చేశారు మీరు. ఓకే వాళ్ళని గొంతు నొక్కారు. 10 టీవీ కానీ ఇన్ని నెంబర్ 1 ఛానల్స్ అంతా కూడా ఇవాళ 80% వ్యూవర్షిప్ ఉన్న ఛానల్స్ ఇవి. 4 ఛానల్స్ ప్రజాస్వామ్యం నిజం కాదా? మీరు ఏం చెప్తా ఉన్నారు? మీరు ఒక్క నిమిషం విన్నాం. నారాయణమూర్తి ఒక్క నిమిషం. 2019 ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చిందను. అప్పుడు ఆ టెక్నికల్ ఇష్యూ వల్ల TV5, ABN, ఈటీవీ కనిపించకుండా పోయినాయి. అదే టెక్నికల్ ఫాల్ట్ ఇప్పుడు వచ్చిందన్నా.
దానమ్మా ఆ రోజు మీరు సరిగ్గా రిపేర్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిండేది కాదు టెక్నికల్ ఆ ఆ రోజు 2 సంవత్సరాల టెక్నికల్ పాయింట్ పాపం నువ్వు ఏబిఎన్ కాదయ్యా అప్పుడు గుర్తురాలేదా ఫోర్త్ పిల్లర్ గుర్తొచ్చింది మాట్లాడుతున్నావా అంటే మీరు ఆపితే టెక్నికల్ పాయింట్ మేము ఆపితే వ్యతిరేకంగా చేస్తున్నామని బుద్ధి లేకుండా మాట్లాడడం తప్పితే వాట్ ఈస్ దిస్ నారాయణ మూర్తి అన్న టెక్నికల్ ఫాల్ట్ అన్నా 2019 లో మీరు టెక్నికల్ ఫాల్ట్ అన్నారు అదే టెక్నికల్ ఫాల్ట్ మేము దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. మీరు ఎన్ని నెలలు ఉంటారో తెలియదు పవర్ లో ఎన్ని నెలలు ఉంటారో. ఓకే ఓకే నారాయణమూర్తి గారు ఓకే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. సౌజన్య గారు బాలకోట గారు మాట్లాడే లోపు మీరు సిగ్నల్లోకి రండి, ఎందుకంటే మీ వాయిస్ బయటికి వెళ్ళట్లేదు, అది రీచ్ అవ్వట్లేదు. సిగ్నల్లో ఒక 10 minutes మీరు వెయిట్ చేస్తే మీకు నేను అవకాశం ఇస్తాను ప్లీజ్. బాలకోట గారు ఓకే 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 ఒక్క నిమిషం. బాలకోట గారు బయట ఉన్నారట. సౌజన్య గారు ప్లీజ్ మాట్లాడండి. ఏంటి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం దిశానిర్దేశం చేశారు? ఆయన ఈ రకంగా చెప్తారు కానీ మీరు చేసే పనులన్నీ వెనక నుంచి చేసేస్తున్నారు అని చెప్పి నారాయణమూర్తి గారు కామెంట్స్. వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే 99 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నారాయణమూర్తి గారు మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే అరాచకాలు చేసిందో, మీడియాపై ఎలాంటి ఉత్పాదం మోపిందో ఇవన్నీ ప్రజలు చూస్తానే ఉన్నారు. చూశారు కాబట్టి వాళ్ళని తరిమి ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు నోర్లైతే తగ్గలేదు, వాళ్ళ భాష అయితే మారలేదు. కానీ ప్రజలకి ఈ విషయాలన్నీ తెలుసు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ రోజు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఈ స్థాయిగా మ్యాండేట్ ఇచ్చి, మ్యాండేట్ అంటే నేను ఒక్క సీట్ల గురించి చెప్పట్లేదండి, ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఎంతెంత మెజారిటీ ఇచ్చారనేది ప్రతి ఒక్కరు మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఆ స్థాయిగా వ్యతిరేకత ఈ ప్రభుత్వం తెచ్చుకుంది. కనీసం ఈ రోజు ప్రతిపక్ష హోదా ఎలాగో లేదు, కనీసం విపక్షంలో ఉన్నప్పటికైనా సరే విపక్షంలో ఉండి ఇప్పుడు ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో, నేను ఫస్ట్ నుంచి వర్మ గారు మీకు మాట చెప్పేదాన్ని 151 అంటే అటు ఒకటి పోతా ఇటు ఒకటి పోతా అని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో మధ్యలో 5 పోయింది. ఈ రోజు 38% మాకు ఉందని గర్వంగా చెప్పుకునే పరిస్థితుల్లో వీళ్ళు చేసే ప్రవర్తన, వీళ్ళు మాడే మాటలు ఇంకా విషం చిమ్ముతానే ఉన్నారు. ఇంకా ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కూడా కాలేదు. అంటే ఈ పరిస్థితిలో ఆ 38 కూడా అటు 3 పోద్దా ఇటు 8 పోద్దా అనే పరిస్థితిలో ఈ రోజు వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. అంటే ప్రజలు ఈ స్థాయిగా బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం మార్పు లేకుండా వీళ్ళు మాడే మాటలు చూస్తుంటే ప్రజలు నిజంగా ఇంకా ఛేదించుకునే పరిస్థితులు అయితే ఉన్నారు. ఎందుకంటే మేము కూడా గతంలో విపక్షంలోనే ఉన్నాం, మాకు ఒక్క సీటు కూడా లేదు, కేవలం 6 నుంచి 7% ఉన్నాం. మేము ఒక బలమైన ప్రతిపక్ష హోదాలో గౌరవప్రదంగా మేము ఆ ప్రతిపక్ష హోదా స్వీకరించి ప్రజల పక్షాన పోరాడాం కాబట్టి ఈ రోజు దేశంలో లేని విధంగా 21 అంటే ఎన్ని పోటీ చేసాం అన్ని గెలిచాం. అది కనీసం అదన్నా సరే తీసుకొని వీళ్ళు గనక నిజమైన విపక్షం కింద గనక ఉన్నట్టయితే వాళ్ళకి ఉనికన్నా ఉంటది, లేదంటే అది కూడా ఉండదని చెప్పని. ఓకే, నిన్న ఏం చెప్పారండి? నిన్న చాలా మందికి సౌజన్య గారు స్ట్రైట్ గా ఓపెన్ గా చెప్పండి. నిన్న చాలా మందికి ఆయన రూమ్లోకి పిలిచి ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారట. కొంతమంది జనసేన అవినీతి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు దందాలు స్టార్ట్ చేశారు, కప్పాలు కట్టమంటున్నారట. అది సాక్షి మీడియాలో కాదు, వేరే మీడియాలో, న్యూస్ పేపర్లో ప్రధాన అంశంగా దాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఏ నియోజకవర్గాలని. దాని మీద చాలా సీరియస్ అయ్యారట. నిజమా? కాదు వర్మ గారు, ఇంకా 4 రోజులు అయింది వాళ్ళ ప్రమాణ స్వీకారాలు చేసి అప్పుడే అవినీతి ఎమ్మెల్యేలు అని చెప్పేస్తున్నారంటే. నేను చెప్పడం కాదండి, వార్తలు వచ్చినాయండి డైరెక్ట్ గా న్యూస్ పేపర్లో ప్రింట్ అయిన వార్తను నేను చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. అది కూడా సాక్షి కాదని చెప్తున్నాను. కొన్ని సాక్షి అయితే ఏదో వ్యతిరేకంగా అన్నారేమో అని కాదు. వినండి, సాక్షి కాదు. అదైతే ఏమంటారు, వైసీపీ వాళ్ళు మాట్లాడారు అంటారు. అంటే నేను చెప్పిన అంశాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే దాన్ని ఎంకరేజ్ చేశారని నేను అంటలేదు. నేను చాలా సీరియస్ అయ్యారట. వాళ్ళని అవసరమైతే గీత దాటితే వేటు తప్పదు అని చెప్పింది నాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇంతవరకు మేము ప్రభుత్వంలోకి రాలేదు అంటే గెలిచిన నాదల మనోహర్ గారికి ఒకళ్ళకే రాజకీయ పరమైన పదవులు చేసిన గతంలో, అలానే దుర్గేష్ గారు ఎమ్మెల్సీగా చేస్తున్నారు. మిగతా అందరూ కూడా ప్రభుత్వంలోకి రావడం కొత్త కాబట్టి ఎలా ఉండాలి, ఎలా చేయాలి, జనసేన అనేది ఒక మార్పుగా ఉండాలి, ఒక నీతి నిజాయితీ నిబద్ధతకి మారుపేరుగా జనసేన ఉండాలి. కాబట్టి ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి అనేది ఒక మార్గదర్శకం ఇచ్చారు తప్పితే అక్కడ సీరియస్ యాక్షన్స్ రియాక్షన్స్ అంటే మీరు అన్నట్టుగా అయితే
నేను ఆ మీటింగ్ లో ఉన్నాను, నేను ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను కాబట్టి నాకైతే నా దృష్టికి అయితే రాలేదు. ఓకే, మీకు వచ్చినాయి కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో ఉద్దేశం అయితే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అంటే వైసీపీ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో అలా కాదు, గతం ఎమ్మెల్యేలు కాదు, మనం ఒక వినూత్నంగా ఉండాలి, ఒక నిజాయితీగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక రోజైనా సరే నెల రోజులు ఇక్కడ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలి, గ్రీవియన్స్ తీసుకోవాలి అంటే ఇలాంటి మార్గదర్శకాలు చేశారు. ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలు 21 మంది కూడా చాలా మంది జనసేన నుంచి ముఖ్యంగా వచ్చినటువంటి వాళ్ళకి కొంత రాజకీయపరమైన అనుభవం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి ఆ అంశాలు చెప్పారు తప్పితే అంతకన్నా వేరే విషయం కాదు. కాకపోతే అది చెప్పడం కూడా తప్పేం కాదండి. ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి, ఎలా పరిపాలనలో వాళ్ళు ఎంత భాగస్వామ్యులు అవ్వాలి, ఒక పదవులు వచ్చినాయి కదా, ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు కదా, దాన్ని ఎంజాయ్ చేయకూడదు. దాని పరంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చి ఒక మంచి ఎమ్మెల్యేలుగా జనసేన ఎమ్మెల్యేలు లేదా మంత్రులు అని చెప్పి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశమే పవన్ కళ్యాణ్ గారు ఒక మాటల సారాంశం తప్పితే అంతకన్నా వేరే ఒకటి లేదు. కాకపోతే కొంతమంది ఇప్పుడు ఇందాక నారాయణమూర్తి గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కానీ బయట వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే దశ నిర్దేశం చేశారు, అంతవరకు అంతే, ఇంకా ఎలాంటి చెయ్యొద్దు అని చెప్పండి. సో దానికి తగ్గట్టుగానే మా ఎమ్మెల్యేలు కూడా దాన్ని తీసుకొని ఖచ్చితంగా చాలా బెటర్ పరిపాలన అయితే ఇస్తారండి. ఎందుకంటే గతంలో కన్నా కూడా ఇప్పుడు చాలా బెటర్ పరిపాలన ఇస్తారు. ఓకే, మీ సెకండ్ గ్రేడ్, ఓకే, ఫస్ట్ గ్రేడ్ నాయకులను పక్కన పెడితే సెకండ్ గ్రేడ్ ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులు, వాళ్ళు మహిళల మీద దాడులు చేయడం, మహిళల్ని అబ్యూజివ్ లాంగ్వేజ్తో మాట్లాడడం, వాళ్ళు చిన్న చూపు చూడడం, వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చారట. అవసరమైతే పార్టీ నుంచి బయటికి పంపించడానికి కూడా వెనకాడను, నా సొంత మనుషులైనా సరే రక్త సంబంధాన్ని నేను వదులుకుంటాను కొన్ని అంశాల్లోనే ఆయన మాట్లాడడం అంతరం. ఎవరి గురించి, రాయపాటి అరుణ గురించి అప్పుడు జరిగిన ఆ సంఘటన గురించి ఆయన ప్రస్తావించారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్న వాయిస్. వాస్తవా లేకపోతే మీకు ఎవరికైనా జరిగిందా మీ వీర మహిళలో ఇలాంటి అవమానాలు? అంటే ఇక్కడ ప్రత్యేకంగా మహిళల్ని కించపరిచారు లేకపోతే ఇంకోటి కాదు. మీడియాలో వచ్చిన వార్తలు ఏవైతే ఉంటాయో అంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యేట్లో కొంచెం దాని గురించి మాట్లాడారు తప్పితే ప్రత్యేకంగా జనసేన పార్టీలో ఉన్న మహిళల గురించి మాట్లాడారు లేకపోతే సెకండ్ గ్రేడ్ నాయకులు ఆ పార్టీలో ఉన్న మహిళల గురించి మాట్లాడతారు అని చెప్పి అనేది అనలేదు. ఒకవేళ అలాంటి ఉంటే గనక నేనైతే క్షమించను. వీర మహిళలు ఎవరినైనా సరే ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. నా సొంత మనుషులు, నా చుట్టూ ఉన్న వాళ్ళైనా సరే నేను టాలరేట్ చేయను. ఎందుకంటే నా కుటుంబ సభ్యులే, నా రక్త సంబంధాన్ని కూడా నేను పక్కన పెట్టి ఈ స్థాయిగా నేను కష్టపడుతుంది కేవలం ప్రజల్ని గెలిపించడం కోసం, ప్రజాసేవ కోసం అని చెప్పారు. ఇది పర్టికులర్ గా ఒక వ్యక్తి కోసం అని కాదు, మాకు ఎలా ఉండాలి ఏంటి అనే క్రమంలో కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితుల్లో దాన్ని గైడెన్స్ చేశారు తప్పితే ఒక వ్యక్తిని ఉద్దేశించి అయితే కాదు. వర్మ గారు. ఓకే, బాలకోటి గారు సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుందో సార్ చెక్ చేయండి. చెప్పండి సార్, చెప్పండి. ఓకే, బాలకోటి గారు, ఏంటి ఏపీలో జరుగుతున్న రాజకీయ అంశాలు? ప్రధానంగా విజయసాయి రెడ్డి అంశం అన్నది పెద్ద ఎత్తున నడుస్తున్నది. ఒక పర్సనల్ ఇష్యూని ఈ రకంగా రాజకీయంగా రచ్చ చేసుకుంటా ఇవన్నీ అవసరమా? అందులోనే ఆమె ఒక ఎస్టీ మహిళ ఎవరైనా సరే మహిళలే, ఓకే, కాసేపు కులము ఏంటి మతం ఇవన్నీ కూడా పక్కన పెడదాం. అనవసరమైన వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారేమో రాజకీయ పరంగా అన్నది వస్తున్న చర్చ. వర్మ గారు ధన్యవాదాలు. డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా జయభీములు. నేను ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ సచివాలయం దగ్గరికి వెళ్ళొచ్చాను. వర్మ గారు, ఇది కూడా నిజం గెలవాలి అమరావతికి విజయోత్సవం అని కర్ణాటకలోని బెంగళూరు తెలుగు కళా సమితి వాళ్ళు ఒక అద్భుతమైన ఒక విజయోత్సవ సభను పెడుతున్నారు. డాక్టర్ బాబు రాజేంద్ర గారు అలాగే నారాయణ గారు అక్కడి నుంచి పనిగట్టుకొని వచ్చి డాక్టర్ బొందు రామస్వామి గారి యొక్క సారథ్యంలో ఈ సభ జరుగుతుంది. దీనికి వస్తే 3 మహిళా మంత్రులను కలిశాను. హోంమంత్రి వనిత గారిని, అలాగనే బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత గారిని, సోషల్ వెల్ఫేర్ మంత్రి సంధ్యారాణి గారిని కూడా కలిసి ఇన్విటేషన్ కార్డులు ఇచ్చి ఇప్పుడే వచ్చాము. నేను ఒక మాట చెప్తున్నాను సార్, నిండుకుండ మీద నీళ్లు తీసుకెళ్లేవాడు జాగరూకతగా ఉండాలి, లేకపోతే నీళ్లు వణికిపోతాయి. 2019-24 మధ్య వైసీపీ పార్టీది కూడా నిండుకుండ 151 సీట్ల నిండుకుండ, వాళ్ళకి కొండ మోయటం జాతకాల కాబట్టి ఉలికిపోయింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కూడా నిండుకుండ 164 సీట్లు కాబట్టి చాలా జాగరూకతగా మొయ్యాలి, చాలా బాధ్యతగా మొయ్యాలి, చాలా బరువుగా మొయ్యాలి. ఈ రోజున మీరు ఈ డిబేట్లోకి వచ్చారు. మీకు తెలుసు, గత 4 ఏళ్ళుగా నేను వైసీపీ పార్టీ మీద నా దళిత బిడ్డల కోసం, నా దళిత గిరిజన బిడ్డల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విధంగా చెప్పాలంటే
తెగించి పోరాడా. మేమైతే రైలు బండికి ఎదురెళ్ళాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక రైలు బండి, ఎవడో ఆయనకు ఎదురుగా పోయే సాహసం చేయరా. అలా సాహసం చేసిన వాళ్ళందరూ కూడా ఎలా ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. అయినా కూడా మేము పోయాం. ఓ 16 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యాం, ఆర్థికంగా నష్టపోయాం, చితికిపోయాం, చంపుతారో బతుకుతామో తేలని పరిస్థితులు మేము బతికాం. ఈ రోజున మళ్ళీ ఒక గిరిజన బిడ్డ మీద జరుగుతున్న వ్యక్తిత్వ హననం. ఇప్పుడు చాలామంది న్యూసెన్స్ గాళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మగాళ్ళు ఆడాళ్ళు తెలుసుకోవాలి. ఒక ఆడబిడ్డని బజార్ని పెట్టి వాళ్ళ కుటుంబ వివాదాన్ని రచ్చకిచ్చి వీళ్ళే మంత్రసానులై, వీళ్ళే పురుడు పోసి, వీళ్ళే పేర్లు పెట్టి, వీళ్ళే ఉయ్యల్లో వేసి, వీళ్ళే బారసాలు నడిపి, వీళ్ళే మెల్లలో గొలుసులేసి, ఎవడెక్కడ చిత్తకత్తి కుక్క ఎవరికి చేయాలి డిఎన్ఏ పరీక్ష? ఇప్పుడు ఆ అధికారి యొక్క బిడ్డకు కూడా చేయాలిగా. మొగుడు పిల్లల మధ్య ఉన్న గొడవలో ఒక భర్త ఇచ్చిన దాన్ని వారం రోజులుగా మీడియాలో చర్చ పెడతారా? అంటే గిరిజనులు కాబట్టి ఎవరు మాట్లాడలేరనే కదా, ఆడబిడ్డ కాబట్టి ఎవరు అంతరారనే కదా. అంటే ఇప్పుడు మీకు ఎంపీ విజయసాయి రెడ్డి మీద చర్యలు తీసుకోవటానికి ఈ 1,60,00,000 రూపాయలు దొరికినాయా? ఇంకా నేరం చేయలేదా? పులికి పులి మాంసం గిట్టదంట, జింక మాంసం అంటే రుచి. జింక మాంసం అంటే రుచి. ఎవరిని హననం చేస్తున్నారు? ఎవరిని బలిస్తున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? దున్నపోతులు గుద్దుకుంటే ఎద్దుల కొమ్ములాటంలో లేగతోడ కాళ్ళు ఇరిగినట్టుగా ఒక అమాయకమైన బిడ్డ, ఒక కుటుంబ జీవితం. అంటే ఎవరు చెప్తారా ఆ బిడ్డ ఎవరిని చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎవరితో కనాలి? ఒక మహిళ వ్యక్తిత్వ హననం చేస్తారా? గతంలో మనం మాట్లాడలేదా? మహిళల మీద అలాంటి వ్యక్తిత్వ హననం చేస్తే మనం ఖండించలేదా? ఇప్పుడు ప్రభుత్వం జోక్యం కలుగు చేసుకోదా? దీనికి ఫుల్ స్టాప్ పెట్టదా? ఎంతకాలం సాగిస్తారు ఎపిసోడ్? ఎంతకాలం సాగిస్తారు? మీకు చేత అయితే విజయసాయి రెడ్డి బొక్కలేయండి. ఆయన ఉత్తరాంధ్ర కూడా కబ్జా చేశారని చెప్పారు కదా, భూములు గనులు ఆక్రమించారన్నారు కదా. పులులు కొట్లాడండి, ఆడపిల్లలను బలి పశువులు చేయటం ఏంటి? ఇప్పుడు మేమేం చెయ్యాలి? మేము ఎవరి తరపున మాట్లాడాలి? ఎవరికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి? నా గిరిజన బిడ్డకి చెయ్యాలా? మీరు ఎంతమంది చేసుకోవాలి గిరిజన బిడ్డ డిఎన్ఏ? ఓ కుటుంబం చట్టాలు లేవా? ఆమెకి స్వేచ్ఛ లేదా? కన్నీరు పెట్టి ఏడ్చిందే. నాకు ఒక స్వతంత్రమైన జీవించే హక్కు ఉందని చెప్పిందే. ఆమె విడాకులు అయినాయి అని చెప్పింది. అయినాయో లేదో ఆమె చెప్పింది. మదన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం కూడా ఆయన చెప్పిండు. అర్థం కావడం లేదా? ఇంకా చర్చోపచర్చలా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు వర్మ గారు. చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. నేను ఇప్పటికీ చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటుకో ఇదే దీనినే మహిళల హింస అంటారు. ఈ హింసను ఆపండి. నా 3 రోజులుగా శాంతి అనే అధికారిని పోలు కూడా ఎత్తలేని పరిస్థితి. ఆమె అడ్వకేట్తో నేను మాట్లాడాను. ధైర్యం కోల్పోయింది. నేను గతంలో మాట చెప్పాను మీకు, డాక్టర్ సుధాకర్ గారిని చంపేస్తే ఆయన భార్య వల్లిక గారిని నేను విశాఖపట్నంలో కలిస్తే ఆమె మనుషులు కలవడానికి భయపడిపోయింది. నేను కలవనానండి, లోకేష్ గారిని కలవనందండి. నాకు తెలిసి ఇదే బాలకోటకి వెళ్తే మెల్ల ఉన్న ఆకుపచ్చని కండువా చూసి ఇతను గారు అమరావతి జేఎస్సీ నాయకుడు నా భర్త గురించి మాట్లాడతాడని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చింది. గజగజ వణికిపోయిందండి. ఏంటి సార్ ఈ హననం? మనం ఏం మాట్లాడు, ఎవరిని రక్షించడం కోసం ఎవరి మీద పడుతున్నాం? చూడండి, బలాబలాలు ఉంటే ఇప్పుడు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, వైసీపీ పార్టీ పరిపాలన నుంచి దిగిపోయింది. ఇంకా మీరు శిక్షించేది ఏముంది? రాష్ట్ర ప్రజలు శిక్షించారు. మా కోరికలు ఫలించినాయి, మా ప్రార్థనలు ఫలించినాయి, మా అమరావతి మహిళల యొక్క శాపరార్థాలు ఫలించినాయి, దీక్ష నెరవేరింది, న్యాయం జరిగింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి కొత్త ప్రభుత్వం వస్తే ఏం చేయాలి? ఆడబిడ్డలను విసిరిపోసుకుంటారా?
చాలా దుర్మార్గం అండి ఇది, బాధతో చెప్తున్నాను. ఆనం గారు ఇది బాలకోటి గారు ఆవేదన. ఇప్పటికైనా సరే పుల్ స్టాప్ పెట్టాలన్నది ఆయన డిమాండ్. ఒక్క మాటే ఈ సమాజంలో రెండు అంశాల పట్ల చిన్న చూపు ఉంటుంది. అది న్యూసెన్స్ మీడియాకైనా సరే, వక్ర బుద్ధి కలిగిన వ్యక్తులకైనా సరే. ఒకటి మహిళలు, రెండు కృతి కులాలకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళకి ఎవరో అండ రాదు అని చెప్పేస్తానని ఏమిటి ఇదండి? కాబట్టి దీని పట్ల ప్రభుత్వం స్పందించాలి. దీనికి ఏదైనా ఒక చర్య తీసుకోవాలి. ఆ అమ్మాయిని పలకరించాలి, గుండె ధైర్యం చేయాలి. ఒక గిరిజన అధికారిని అండి, చాలా కింది స్థాయిలో ఎన్నో ఆటుపోట్లు గోడ్చుంది. పోనీ ఆ చట్టపరమైన భూకుంభకోణాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోండి. అధికారిగా తప్పులు చేస్తే తప్పులు శాఖాపరమైన చర్యలు తీసుకోండి. అంతే తప్ప విజయసాయి రెడ్డిని అర్థం పెట్టి మహిళల యొక్క జీవితంతో అన్నవట్టాన్ని మాత్రం బహుజన చేసిగా నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ బాల్కోటి గారు మదన్ మోహన్ రెడ్డి అన్నాడు. ఆయన మదన్ మోహన్ రెడ్డి కాదు. ఆయన కూడా మేడం గారు శాంతి గారు ఏ కాస్ట్ అయితే ఆయన కూడా అదే కాస్ట్. ఐ థింక్ నాకు కరెక్ట్ గా నాకు ఆ కాస్ట్ తెలియదు. ఎస్టీ కాస్ట్ అని. ఇప్పుడు నేనేమంటానంటే ద హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. ప్రెస్ మీట్లు పెట్టుకొని ఎప్పుడు విజయసాయి రెడ్డి పేరు చెప్పారో ఆ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు సబ్జెక్ట్ మాట్లాడకుండా అసలు నా పేరు ఎందుకు వచ్చింది అని మాట్లాడకుండా వీళ్ళని తిట్టడం మొదలు పెట్టాడు. ఆటోమేటిక్ ప్రెస్ లో నుంచి కూడా రియాక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు ఏ రోజు ఇప్పుడు ప్రెస్ లో ఇప్పుడు ఫోర్త్ పిల్లరు ఇప్పుడు ఛానల్స్ అందరం తిట్టినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఇంగ్లీష్ లో సాగుతుంది యాడ్ ఫ్యూల్ టు ద ఫైర్ అంటాం. అంటే ఆ నిప్పుకి మళ్ళీ మనం పెట్రోల్ పోసినట్టు ఆయన వచ్చి పెట్రోల్ పోసాడు. వాస్తవంగా ఒక ఫ్యామిలీ ఇష్యూలో వాస్తవంగా వాళ్ళు కూర్చొని బాలకోట లాంటి పెద్దవాళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి ఏదన్నా ఉంటే, అంటే బాలకోటే కాదు, వాళ్ళకి దగ్గరున్న పెద్దవాళ్ళు కానీ పెద్ద మనుషులు ఎవరైనా కూర్చోబెట్టి జనరల్ గా కూర్చొని మొగుడు పిల్లలు మాట్లాడుకోవాలా. వాళ్ళు రాకూడదు, వచ్చేసారు. ఇప్పుడు ఆయన కంటిన్యూస్ గా హస్బెండ్ వచ్చి కంటిన్యూస్ గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇక మీడియా అనేది మీకు తెలుసు, ఇటువంటి ఇష్యూస్ లో మీడియా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. వాళ్ళ వర్షన్ టెలికాస్ట్ చేస్తారు, వీళ్ళ వర్షన్ టెలికాస్ట్ చేస్తారు. కానీ విజయసాయి రెడ్డి ఎప్పుడు అందరినీ మొదలు పెట్టాడో అది ఇంకా ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఘోరం అవుతుంది. నేనేమంటానంటే ఇప్పటికైనా ఎవ్వరు కూడా ఆడపిల్లని ఒక మాట అనేది బాధే. ఎందుకంటే నాకు ఆడపిల్లలు ఉన్నారు. సో ఐ నో దట్ పెయిన్. ఓకే, నాకు ఆ బాధ తెలుసు ఆడపిల్లల్ని. కాకపోతే ఏంటంటే ఇప్పుడన్నా నా సిన్సియర్ అడ్వైజ్ వచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిచ్చి క్లోజ్ చేసేయండి. వాళ్ళిద్దరితో మాట్లాడేస్తే అక్కడికి అయిపోయింది సబ్జెక్టు. ఒక విషయం ఆనంద్ గారు వాళ్ళు కూర్చొని వాళ్ళతో కాంప్రమైజ్ చేసి వాళ్ళు సుఖంగా ఉండేటట్టు చేయండి. మేము కూడా సంతోషిస్తాం. ఆనంద్ గారు ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ ఇవన్నీ పక్కన పెడితే ఏ మహిళనన్నా సరే ఈ రకంగా బహిరంగంగా ఆవిడ పర్సనల్ ఇష్యూ కదండి, అయినన్నట్టు ఏమన్నా అవినీతి చేశారంటే మీరు అందరూ ఒకటి మర్చిపోతున్నారు సార్. ఇట్ ఈస్ ద హస్బెండ్ హూ హస్ కమ్ అవుట్ సార్, ఇట్ ఈస్ నాట్ us సార్. నేనేదో చేశానండి. ఆవిడ కన్నీరుతో ఆవిడ ఏడుస్తా కూడా ఒక అంశాన్ని బయట అన్నప్పుడు నేను ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా ఆమె పేరు కూడా ఎత్తాను. ఆమె పేరు కూడా ఎత్తలా. నేను నాకు ఇష్టం ఒక మహిళ కాబట్టి ఆ పేరు కూడా ఎత్తలా. అసలు ఏమీ జరగట్లేదు ఏపీలో. చెప్తుంటే మనం ఏం చేయగలుగుతాం? ఏపీలో మీరు టెలికాస్ట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? చేశారా లేదా? అన్ని ఛానల్స్ చేస్తారు. ఒక పబ్లిక్ ఫిగర్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇటువంటి జరుగుతుంటాయి. ఎస్, నేను ఇప్పుడు కూడా బాల్కోటే గారికి రిక్వెస్ట్, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి కాంప్రమైజ్ చేయండి. నేను సంతోషపడతాను, నేను అభినందిస్తాను. బాల్కోటే గారు వాళ్ళ పరిచయం ఉన్నారో నాకు తెలీదు. వాళ్ళ పరిచయం ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకన్నా అడ్వైస్ చేయండి. ఆనంద్ గారు మరొక విషయం స్ట్రైట్ గా చెప్పండి. ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి అంశాలు లేవు, ప్రశాంతంగా సాగుతుంది. అది వైసీపీ కళ్ళకే కనిపిస్తున్నట్టున్నది అన్నది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి బెదిరింపు కాల్స్ అట, చంపుతామని చెప్పి ఫోన్లు చేస్తున్నారట. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు. ఇది కూడా రాజకీయ ఎత్తుగడా లేకపోతే నిజంగా జరిగిందంటారా? వర్మ గారు నన్ను చంపుతాను, ఒక 1000 మంది ఫోన్ చేసుకుంటారు. నేను ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ పోయానా? మీకు చెప్పానా? ఇంటికి వస్తాం, తగల పెడతాం. 100 కాల్స్ వచ్చుంటాయి నాకు. 100, 1, 2 కాదు, 100. వండరా పుయ్యాలారా దమ్ముంటే రండి అని చెప్పేవాడిని.
ఏంది ఆయన ఫోన్లు చేసేది, ఏదో ఫ్యాషన్ అయిపోయింది. ఫోన్లు చేశారు, ఈ నంబర్స్ ఈ ట్రేస్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, తప్పేంది. ఒకవేళ నిజంగా ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వచ్చుంటే ఈమెన్ నంబర్లు ఇమ్మను. ఈరోజు నా మీద దాడి జరిగిన కేసు, ఈరోజు యాక్చువల్ గా అయితే నేను ఆ కేసు మూవ్ చేయాలా, పోనీలే పిల్లకాయలు ఏదో దీంట్లో చేశారు వదిలేని, పాపం వాళ్ళు చిన్న చిన్న డబ్బులు 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు తీసుకొని చేసిన పిల్లకాయలు. నేను ఐడెంటిటీ నేను దాన్ని మూవ్ కూడా చేయలేదు ఆ వర్మ గారి కేసు. ఎందుకు వాళ్ళ జీవితాలు నాశనం చేయడం మంచిది కాదు. పాప పేదోళ్ళు, ఎక్కువ మంది ఎస్సీస్ ఉన్నారు దాంట్లో, పని మనోళ్లే కదా. నేను దాన్ని మూవ్ కూడా చేయలే. యూ బిలీవ్ ఇట్ అన్నాడు. నేను ఈ రోజు చెప్తే వాళ్ళు అందరం తీసుకొని వచ్చి అసలు వాస్తవం ఏంది, ఎలా జరిగిందని తీస్తారు. కానీ పాప 1000 రూపాయలు 2000 కోసం చేసిన వాళ్ళని నాకు తెలుసు, వాళ్ళ పేర్లు కూడా తెలుసు. పోనీ వాళ్ళు ఎందుకు వాళ్ళ కుటుంబాల్లో మనం చిచ్చుపెట్టారు. సో నిజంగా నీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే దువ్వాడ శ్రీనివాస్ విత్ నంబర్స్ ఇమ్మనండి, ట్రాక్ చేస్తారు. పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డ్యూటీ. మేమే పోలీసు వాళ్ళకి అడ్డం పట్టడం లేదే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమంటున్నాం. ఓకే నారాయణమూర్తి గారు ఏంటి చెప్పండి. ఒక్క పాయింట్ ఇప్పుడు ఆయన ఫోర్త్ ఎస్టేట్ అని మా నారాయణమూర్తి గారు చెప్తున్నారు. 2019 లో జరిగిన ఇష్యూ అంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం, అప్పుడు ఆ టెక్నికల్ ప్రాబ్లం లో అన్ఫార్చునేట్ గా ABN, TV5, మహా టీవీ అన్ని ఎగిరిపోయినాయి. ఆ టెక్నికల్ ప్రాబ్లం వీళ్ళు సరిగ్గా ఆ టెక్నికల్ ఫాల్ట్ ని సరిగ్గా రెక్టిఫై చేసి 2 ఏళ్లు తీసుకున్నారు, 2-3 ఏళ్లు తీసుకున్నారు దాన్ని రెక్టిఫై చేసేదానికి. అయినా సరిగ్గా చెయ్యాలి కదా. చూడు, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మళ్ళీ టెక్నికల్ ఫాల్ట్, మళ్ళీ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చేసింది, మళ్ళీ అదే ప్రాబ్లం. మీరు ఎంత వెటకారంగా మాట్లాడి టెక్నికల్ ప్రాబ్లం అంటే వాళ్ళు చేశారని మీరు చేశారని వాళ్ళు ఇలాగే చేసుకోండి. ఇది కుట్ర అంటే మేమేం చేయగలుగుతాం? లేదు సార్, కాదండి, మీ రాజకీయ పార్టీలు మీరు అందరూ కూడా చాలా గొప్పవారు. మీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి, వాళ్ళు ఉన్నప్పుడు వస్తాయి, మీరున్నప్పుడు వస్తాయి. ఎక్కడికి ఇంకా బ్రేక్ పడదు. నారాయణమూర్తి గారు చెప్తున్నది వింటుంటే మేము కక్ష సాధన చేస్తాం, మేము రాష్ట్రాన్ని నాశనం చేస్తాం, మేము ఛానల్స్ ఆపేస్తాం, వివస్త్రం చేస్తాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నాం. ఇంకేం మాట్లాడాలి? మేము ఆపేస్తాం, ఛానల్స్ ఆపేస్తాం, మేము ఆడబిడ్డలు చంపేస్తాం, ఆడబిడ్డ మానాలతో మేము ఆడుకుంటాం, ఆమె ఎలా మాట్లాడినా సరే ఆమెని వీధిని పాడేస్తాం. మేము ఎరుకులు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ మా సంబంధం లేదు. ఇప్పుడు కూడా కనపట్లేదు. ఈ వేమన శతకాలు సూక్తముక్తాలు చదివితే ఇక్కడికి వచ్చి దీనికి వీళ్ళని గెలిపించింది. మేము ఇలాగే ఉంటాం, మేము మారం. మా కుక్కతో వంకరలు అంటే వంకరగానే పెట్టుకోండి, దానికి సమాధానం ఏం చెప్పాలో వాళ్ళు చెప్తారు. ఓకే మూర్తి గారు, నారాయణమూర్తి గారు ఏంటి నారాయణమూర్తి గారు ఓకే నారాయణమూర్తి గారు దువ్వాడి గారి ఎపిసోడ్ ఏంటి? దువ్వాడి గారి ఎపిసోడ్ ఏంటి వినండి. ఆ అమ్మాయిని ఎందుకు మీరు హింసిస్తా ఉన్నారు? ఆమె ఏడుస్తూ కళ్ళ పెట్టుకుంటే నాకు హక్కులు లేవా? నా హక్కుల్ని మీరు హరిస్తారా? నా ఇష్టం వచ్చినట్టు బతకలేను, నేను బతకూడదా అని చెప్పి అంటే వీళ్ళందరూ మేము దాడి చేస్తాం, ఆమెని ఈదులో పెడతాము, టెలికాస్ట్ చేస్తాము. అతనైతే విపరీతంగా ఆ మహాన్ న్యూస్ పేరేంటి నాకు అర్థం కాదు, ఆ పేరు నాకు అర్థం కాదు. వెన్నెముక అంటుంది ఆమె, వెన్నెముక అందని చెప్పేసి 100 సార్లు ఇంకో లేడీ యాంకర్ పెట్టుకుని వికలనం అవుతున్నాడు. దాంట్లో కేసు ఫైల్ చేయాలి. ఇప్పుడు ఎస్టీల హక్కులు హరిస్తూ ఆయన ఇష్టం వచ్చినట్టు హననం చేస్తూ ఆమెను హింసిస్తూ ఆమె ఒకటే చెప్పింది, నేను మానసికంగా క్షోభిస్తా ఉన్నారు, నేను ఆత్మహత్య చేసుకుంటే చావు కారణం మీరు అవుతారని కూడా చెప్తే పెట్టాడు. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు, హననం కంటిన్యూ చేస్తున్నాడు. ఆమె మీద భౌతికంగా శారీరకంగా దాడికి వీళ్ళిద్దరూ పూనుకుంటా ఉంటే దీన్ని ఏమంటారు అంటున్నాను నేను. ఒక్కతోక వంకరగానే ఉంటది. చెప్పండి ఏం చెప్పాలి? వినండి. ఇట్లా చేయకూడదని లేదు, మేము ఎలా చేస్తాం? టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, మేము టెక్నికల్ గా మేము మానసికంగా హింసిస్తాం, ఆడవాళ్ళందరూ హింసిస్తాం. ఇక్కడ గుంటూరులో 2 మర్డర్లు జరిగాయి. అక్కడ కూడా సేమ్ ఒక బాలికని, మైనర్ బాలికని రేప్ చేసి చంపేశారు. దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు, దాని గురించి మాట్లాడరు. అదే విధంగా అక్కడ కర్నూలు గురించి వినే నాదుడు లేడు, విశాఖపట్నంలో జరిగింది వినే నాదుడు లేడు. వీళ్ళకి రాష్ట్ర
రావణ కాష్టంగా మారిపోతున్నా సరే వీళ్ళు పట్టించుకునే ఓకే దాఖలాలు ఓకే నారాయణమూర్తి గారు వినాలి. నారాయణమూర్తి గారు ఒక నిమిషం వీళ్ళని మానసికంగా వినండి. నారాయణమూర్తి గారు కక్ష సాధింపు తప్ప వినండి. నారాయణమూర్తి గారు ఏమీ కనపడలేదు. నారాయణమూర్తి గారు ఏంటి దువ్వాడ ఎపిసోడ్ ఏంటి? ఇది రాజకీయ పరంగా చేసిందా లేకపోతే కాదు సార్, అందరినీ వీళ్ళు ఏంటంటే ఫోన్లు చేసి బెదిరించే కార్యక్రమం. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇప్పుడు డిఎంకే ఏడిఎంకే 1989 92 చూస్తే ఒకసారి మీరు 2 సీట్లు వచ్చాయి. దీనికి 8 సీట్లు వచ్చాయి, డిఎంకే 2 తర్వాత మళ్ళీ 2 వచ్చాయి, మళ్ళీ తర్వాత ఏటీఎంకే 4 వచ్చాయి, మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతూ వచ్చారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవాళ ఇదే లాస్ట్, మాకు ఈ ప్రపంచం ఇద్దరితో ఆగిపోద్ది, మేమే లాస్ట్ పరిపాలిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో, ఈ ప్రపంచంలో ఎవడు ఇలా ఉండదు, మేము అతీతులం దేవుళ్ళకి అందరికీ కూడా ఈ ప్రపంచంలో అతీతులం అని అనుకుంటున్నారు. సింగిల్ పోటీ చేసి 1 సీట్ నెగ్గాయా అంటే మేము అందరం కలిసి పోటీ చేసి పెద్దలు మోసం చేసి తప్పుడు హామీలు ఇచ్చి వాళ్ళని మధ్య గెలిపి వాళ్ళ రావణ కాష్టం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. మీరు రావణ కాష్టమే చేసినప్పుడు చేయండి. ఇది కొనసాగింపుగా ఉండదు, ఈ ఎన్నాళ్ళు ఉండదో తెలియదు. బాలకోటి గారు చెప్పినట్టుగా మీరు మానవ హక్కులను హరిస్తా ఉన్నారు, మహిళల హక్కులను హరిస్తా ఉన్నారు, ఉమెన్స్ హక్కులను అందిస్తా ఉన్నారు, ఎస్సీ ఎస్టీ హక్కులను హరిస్తా ఉన్నారు, అననం చేస్తా ఉన్నారు, వాళ్ళ మానవాలతో ఆడుకుంటా ఉన్నారు, క్షోభకులు చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళ రక్షణ లేకుండా పోయింది. వాళ్ళ 1 నెల రోజుల్లో మాకు 4 రోజులు కావాలి, 4 రోజులు అంటే 4 రోజుల్లో ఇష్టం వచ్చినట్టుగా దహనకాండ చేస్తే అంటే 4 రోజులను ఊరుకోవాలా? కుక్కల మీద పడి కరుస్తూ అరుస్తూ నానా చిత్రహింస చేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చూస్తూ ఊరుకోవాలా? ఎవడిచ్చాడు మీకు అధికారం? పరిపాలించమని మీకు అధికారం ఇస్తే మానవ హక్కులు హరించమని ఎవడిచ్చాడు మీకు అధికారం? మహిళా హక్కులను హరించమని ఎవడిచ్చాడు మీకు అధికారం? దానిగా మీకు ఇచ్చింది అధికారం. అధికారం అనేది అహంకారం. ఒక ఎమ్మెల్సీ మర్డర్ చేసేసి డ్రైవర్ ని ఇస్తే లేకుండా తొలగించి మీ నాయకుడు స్టేజ్ మీద పెట్టుకున్నాడయ్యా, సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడతావా నారాయణమూర్తి? సిగ్గుందా నీకు మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి? ఒక వ్యక్తి ఒక కార్లో డోర్ డెలివరీ ఇస్తే సిగ్గు లేకుండా మీ జగన్మోహన్ రెడ్డి స్టేజ్ మీద ఆ హక్కుతోని హద్దులు పెట్టుకున్నాడు. నువ్వు ఈరోజు నాకు నీతులు మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావా? సాక్షి పేపర్ ఈటీవీ 3 ఏళ్ళు కనిపించకుండా చేస్తే ఇప్పుడు నీకు స్వేచ్ఛ పోయిందా? చూడాలని ఉందా చెప్పు, చూపిస్తాం. అరాచకాలు చూడాలని ఉందా చెప్పు, చూపిస్తాం. మాకు ఇంట్రెస్ట్ లేదు. నారాయణమూర్తి అరాజకాలు చూపించమంటావా చెప్పు, చూపిస్తాం. రాజకాలు ఎట్టుంటాను కూడా మేము చూపించగలం. కానీ మా నాయకుడు ఒప్పుకోడు, నువ్వు మాట్లాడుతున్నావంటే ఈరోజు మాట్లాడుతున్నావు. ఆనం గారు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నారాయణమూర్తి గారు సౌజన్య గారికి ఇవ్వండి. సౌజన్య గారికి ఇవ్వండి. సౌజన్య గారు రెస్పాండ్. వర్మ గారు ఇందా నుంచి నారాయణమూర్తి గారు అసలు చాలా చాలా సొంత మాటలు మాట్లాడుతున్నారు. పాపం 1 నెల అయ్యింది వాళ్ళకి అధికారం పోయి. ఏంటో వాళ్ళు ఈ 4 రోజుల్లోనే ఏదో జరిగిపోతున్నట్టుగా చాలా బాధపడుతున్నారు. ఒక నిమిషం నారాయణమూర్తి గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. వెయిట్ నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడే గుర్తొచ్చారండి గత ప్రభుత్వానికి, నారాయణమూర్తి గారికి ఎస్సీ ఎస్టీల మీద దాడులు ఇవన్నీ ఇప్పుడు గుర్తొచ్చినాయా? అమరావతి రైతుల మీద, అమరావతి మహిళా రైతుల మీద చేసిన దాడులు మర్చిపోయారా? డాక్టర్ సుధాకర్ గారిని ఎంత దారుణంగా హింసించి చంపారో మర్చిపోయారా? అనంతబాబు గారి డ్రైవర్ డోర్ డెలివరీ చేసినప్పుడు మర్చిపోయారా? ఇలాంటి అంశాలు అనేక మంది మహిళలు మిస్ అయినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి అన్నప్పుడు ఆ రోజు ఏమయ్యారండి వీళ్ళంతా? ఆ రోజు గుర్తు రాలేదా? ఇప్పుడు గుర్తొస్తుందా ఎస్సీ ఎస్టీలు అని చెప్పని? బాధిత మహిళల గురించి మాట్లాడతాం మనం. కులాలు, ఒక మహిళ బాధపడింది అంటే అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, బీసీ అయినా, ఎవరైనా సరే మహిళే.
మహిళని మహిళగా చూడండి, అంతేగాని ఆ మహిళకి కులాలు అంటగట్టి కులాన్ని ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారు? అక్కడ మదన్ మోహన్ అనే వ్యక్తి చెప్పిన కులం, ఆ కులంతోనే నేను ఈ రోజు ఇంత ఉన్నత స్థాయికి వచ్చాను, ఆ రిజర్వేషన్స్ నాకు ఉపయోగపడినాయి. ఈ రోజు రిజర్వేషన్స్ వల్ల అనేక మంది గిరిజన పుత్రులు అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీలు అవ్వచ్చు, చాలా చక్కటి అయిన అవకాశాలు దక్కించుకున్నారు. దాన్ని మనం అందరం కూడా ఆహ్వానించాలి. కానీ ఇక్కడ ఒక మహిళకి ఇబ్బంది కలిగితే మాత్రం ఎందుకు కులాలు తీసుకొస్తున్నారు? ఆవిడ నిజంగా ఎస్టీ కాదండి, ఒక కమ్మ మహిళ అవ్వచ్చు. నారాయణమూర్తి గారు ఒక నిమిషం అండి, మీరు మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడినా అది అర్థం కావట్లేదు, మ్యూట్ లో ఉన్నారు మీరు. ఆవిడకి ఇవ్వండి. నేను కాదు. అలాంటప్పుడు కులాలు దయచేసి ఇప్పుడు ఏదైనా అత్యాచారం జరిగినప్పుడు కూడా ఎస్సీ మహిళ అని చెప్పి అంటారు. అత్యాచారం కూడా ఎస్సీ మహిళ ఏంటండి? నా బాధ ఫస్ట్ నుంచి ఒకటే, మహిళలకి దయచేసి అన్యాయం జరిగిన మహిళలకి కులాలు అంటగట్టద్దు. ఎవరైనా బాధే, ఆవిడ ఎస్టీ అయినా ఎస్టీ అయినా ఓసీ అయినా సరే బాధే, అది బాధ కింద తీసుకుందాం. ఈ రోజు ఈ జరిగిన రచ్చ ఏదైతే ఉందో 3 రోజుల నుంచి అక్కడ ఒక ఫ్యామిలీ ఇష్యూ రోడ్డుకి ఎక్కింది కాబట్టి, అందులో విజయసాయి రెడ్డి గారి విషయం వచ్చింది కాబట్టి ఇంత రచ్చ అయింది. అదే విజయసాయి రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ నేను బాధ్యుని కాదు, నేను డిఎన్ఏకి సిద్ధంగా ఉన్నాను అనే ఒక మాట అయిపోతే అది అక్కడితో క్లోజ్ అయిపోయింది. లేదా ప్రెస్ మీట్ పెట్టకపోయినా బాగుండేది, ఆయన ప్రెస్ మీట్ కి రాకపోయినా బాగుండేది, అది అక్కడితో కవర్ అయిపోయేది. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీడియా మొత్తాన్ని నానా మాట్లాడి. నారాయణమూర్తి గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి, వెయిట్ అండి, మీ అర్థం కావట్లేదు. సభ్యుడయ్యండి కూడా అంత దారుణంగా మాట్లాడే విధానం, 4 పిల్లలైన మీడియాని మాట్లాడే విధానం అయితే మాత్రం కరెక్ట్ కాదండి. ఇస్తాను బాలకోటి గారు ఒక నిమిషం. ఆ మీడియా మీద మాట్లాడే విధానం జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే బాధిత మహిళకి, ముఖ్యంగా బాధిత మహిళకి న్యాయం జరగాలని చెప్పని కోరుకున్నాం. అలానే బాలకోటి గారు మాత్రం దీన్ని ఒక ఇనిషియేటివ్ గా తీసుకొని ఆయన కూడా కొంచెం దగ్గరుండి దీన్ని ఇంకా ప్రొలాంగ్ కాకుండా, ఇంకా ఈ మీడియాలో ఎక్కువ ఇదవ్వకుండా దగ్గరుండి బాధ్యత తీసుకొని ఆయన ఒక పెద్ద మనిషి తత్వంగా వ్యవహరించి ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నామండి. ఎందుకంటే దీంట్లో ఎవరికి ఏమీ వచ్చేది లేదు, ఇది అనుకోకుండా బయటకు వచ్చింది. తన భర్త ఒక ఆవేదన తను తెలుపుకున్నాడు, ఆ భర్త అడిగింది చేయగలిగితే, లేదంటే ఏదో ఒకటి తేలిస్తే క్లోజ్ అయిపోయేది. కానీ ఇది ఆ చిలువల పొలాలు అయ్యి అటు ఇటు వెళ్ళి మొత్తానికి చాలా పెద్ద ఇష్యూ అయింది. కాబట్టి పెద్ద మనసుతో చేసుకొని భార్యాభర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఏదో ఒకటి తేల్చి దీన్ని ఇక్కడ కట్ చేస్తే బాగుంటుందని చెప్పని మేము కోరుతున్నాం. బాలకోటి గారు, వర్మ గారు, మనం కొన్ని విషయాలు కొన్ని విషయాలు మాట్లాడాలంటే సమాజం పట్ల ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు మహిళనే మాట్లాడాలి తప్ప కులమని వర్ణించకూడదు, కులమని మాట్లాడకూడదు అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎందుకు వచ్చింది? రాజ్యాంగంలో దళితులకి, ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు సమాజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా గత 5 ఏళ్ల పరిపాలన కానీ గతంలో కానీ దళితులు ఎందుకు చనిపోయారు, గిరిజనులు ఎందుకు చనిపోయారు? ఆ చనిపోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎస్సీనే, రమాకాంత్ బాయ్ ఎస్టీనే. ఆంధ్రప్రదేశ్లో కూడా మరో సామాజిక వర్గములు చనిపోలా, దాష్టీకాలు జరిగినాయి. వైసీపీ ప్రభుత్వం కూడా దాడులు చేసింది, అరెస్ట్ చేసింది, కానీ హత్యలు చేయలా. నేను ఈ గడ్డ మీదే పుట్టాను, 1000 ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే మరణించాను. పునరపి జననం పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ పుట్టిన చోటే చంపబడుతున్నాను. 1969 కంచికిచర్ల కోటేసి దగ్గర నుంచి ఈ రోజు మనం మాట్లాడుతున్న డాక్టర్ సుధాకర్ వరకు చనిపోయింది క్రింది కులాలే. ఎందుకంటే వీళ్ళకి రాజకీయ అధికారం లేదు, వీళ్ళకి చట్టం అండగా ఉండదు. కాబట్టి రాజ్యాంగం రక్షణగా ఉంది, చట్టాలు వచ్చినాయి, హక్కులు వచ్చినాయి. కాబట్టి ఆ అధికారిని దళిత మహిళ కాబట్టే, ఎస్టీ మహిళ కాబట్టే ఈ వివక్షత. లేకపోతే ఏదో వార్త రాసి పంపిస్తారు తప్ప చాలా ఛానళ్ళు ఉన్నాయి, అన్ని వార్తలే చూపించినాయి. ఈ విధంగా ఎపిసోడ్లుగా కూర్చోబెట్టుకొని రచ్చ చెయ్యలా. ఇక్కడ విజయసాయి రెడ్డి అంశం నేను మాట్లాడటంలా. విజయసాయి రెడ్డి తప్పు చేస్తే మీరు చర్య తీసుకోండి, కానీ విజయసాయి రెడ్డి భుజాల మీద తుపాకులు పెట్టి మీరు గిరిజన అధికారిని కలుస్తున్నారు. మీరు ఇది గమనించండి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈమె భుజాల మీద తుపాకులు పెట్టి విజయసాయి రెడ్డిని కాలుస్తున్నాం అనుకుంటున్నారు, కానీ నిజానికి ఒక మహిళను కాలుస్తున్నారు, నా దళిత సోదరుని, గిరిజన సోదరుని కాలుస్తున్నారు. కాబట్టి ఇది గమనించాలి. పోతే దీన్ని నేను సాగదీయటం కూడా నాకు ఇష్టం లేదు. మేము పరిష్కరించడం కాదు, ప్రభుత్వమే సుమోటుగా తీసుకోవాలి. మహిళా కమిషన్ ఉంది, ఎస్సీ కమిషన్ ఉంది, ఈ రాష్ట్ర మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, అందులో మహిళా మంత్రులు ఉన్నారు, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఈ సంఘటనని పులి స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఈ న్యూసెన్స్ చేసింది న్యూసెన్స్ ఛానల్స్ కాబట్టి, బాధ్యత గల ఎవరో చేయరు, న్యూసెన్స్ ఛానల్ కాబట్టి దానికి పులి స్టాప్ ప్రభుత్వం తీసుకోవాలి. అది కనుక తీసుకోకపోతే ఏమైందంటే ఇది పెరిగి 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 మెడకి ఉరితాడేది. ఎవరికైద్ది? ప్రభుత్వానికి అవుతుంది. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దానికి నైతికంగా కానీ
పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రభుత్వాలే బాధ్యత పడాలి. ఇక్కడ నేను పార్టీల పేరు కూడా మాట్లాడటంలా, ప్రజలు ప్రభుత్వం. గతంలోనే కూడా నేను ఇదే మాట్లాడా. నేను ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో కూడా పిలవాల. ప్రభుత్వం ప్రజలు, అమరావతి అంటే ప్రజలది అని అన్నా, ఒక రాజకీయ పార్టీది కాదు అని అన్నా, విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల ఆత్మ గౌరవం అని అన్నా. కాబట్టి మేము దళిత బిడ్డలుగా ప్రాతినిధ్యం వహించే వాళ్ళుగా నా బిడ్డల గురించి మాట్లాడకపోతే ఇంకా నేను ఎవరి గురించి మాట్లాడగలను? ఈ ఉద్యమాలు దేనికి, ఈ పోరాటాలు దేనికి? చివరికి ఒక మాటే, ఈ రోజున రైతులు పంటలు పండించేటప్పుడు భూసార పరీక్షలు చేస్తారు. అంటే ఎర్ర రేగడి నేలలో, నల్ల రేగడి నేలలో, చౌడు భూములను బట్టి భూసార పరీక్షలు చేసి మామిడి వేయాలా, పత్తి వేయాలా, మిరప వేయాలా, పొగాకు వేయాలని నిర్ణయించుకుంటారు. అలాగనే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో భూసార పరీక్షలు చేయాలి. అంటే రాష్ట్రంలో ఏ ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఏ ఏ కులాలు ఉన్నాయి, ఏ ఏ కులాలకి ఏ ఏ సంక్షేమ పథకాలు కావాలి, ఏమేమి ఆత్మగౌరవం కావాలి, ఏ ఏ సామాజిక న్యాయాలు కావాలని అంచనా వేసి సామాజిక న్యాయ పంటల, పరిపాలన పంటలు పండించాలి. అది పండిస్తే ఈ కూటమి ప్రభుత్వానికి తిరుగుండదు. దాన్ని సుపరిపాలన అంటారు. దానికోసమే మేము ఆశించాం, దానికోసమే మేము ఆశపడ్డాం. అలాంటి పరిపాలన ఈ ఎన్డీఏ కూటమి నుంచి కూడా దక్కుతుందని ఆశపడుతున్నాం. ఓకే, నారాయణమూర్తి గారు మీ వెర్షన్ ఏంటి? నేను ఏమంటానంటే వర్మ గారు, ఇప్పుడు ఛానల్లో ఏదైనా న్యూస్ రావడం వేరు, కానీ ఇదే పదే 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 ఒక ఛానల్ పదే పదే వికృతంగా నవ్వుకుంటూ, వికృతంగా ఆనందిస్తూ, వికృత ఆనందాన్ని, పైచాచిక ఆనందాన్ని పొందుతూ దాన్ని ఎలాబరేట్ చేసి ఆ అమ్మాయి మీదే కేవలం అమ్మాయిని చెప్తూ, ఆ అమ్మాయి ట్వీట్ చేసిందట, ఆ ట్వీట్లో వెన్నుముక అన్నదట, వెన్నుముక అంటుందని అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా గుండె ద్రవీభవించింది. ఎంత అవమానంగా ఫీల్ అయ్యానంటే, నేను ఒక బీసీని, ఆమె ఒక ఎస్టీ మహిళ, మన కోటయ్య గారు ఒక సామాజిక వర్గం, లేదంటే రమణారెడ్డి గారు ఒక సామాజిక వర్గం. నేనేమంటానంటే అంత వికృతంగా ఇప్పుడు న్యూస్లో చదువుతుంది పోనీ అనుకోవచ్చు, అది ఏ వర్గం, ఏ కులం, ఏ మతం అని పక్కన పెట్టండి కాసేపు. అత్యంత జుగుప్సాకరంగా, వికృతంగా ఆ సునకానందం పొందుతూ ఉంటే నేను ఎందుకో చూసా, ఓపెన్ చేసి. నాకంత టైం ఉండదు ఛానల్స్ పెట్టేది, కానీ నేను అది ఓపెన్ చేసి చూస్తే అంత అవసరమా అంటాను. ఒక ఎడిటర్ అని చెప్పుకునే ఆ అధిపతికి, ఆ ఛానల్ అధిపతికి అంత దారుణంగా, నిజంగా నేను ఏ అధిపతి అంత రావడం నేను చూడలేదు. కానీ ఆయన మరి ఎందుకు ఆ ఆనందాన్ని పొందడాన్ని అనిపించిందో, ఇట్లాగే ఉండాలని ఎందుకు అనిపించిందో నాకు తెలియదు ఆ మహిళ మీద. ఓకే, ఆమె ఇష్టం, ఏదో అది తప్ప ఒప్ప అనేది సెకండరీ. ఆమె చెప్పింది, నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు, నన్ను హింసిస్తా ఉన్నారు మానసికంగా, నేను బలవన్మానం పొందిన కూడా దీని కారణం మీరే అవుతారని కూడా చెప్పిన తర్వాత మళ్ళీ పెట్టారు అంటాను. ఏమంటానంటే ఇంకోట అది పక్కన పెడదాం. ఓకే, మళ్ళీ ఛానల్లో పెట్టి మళ్ళీ ఏమనుకున్నావురా నేనంటే, నువ్వు మాట్లాడతావా అని మళ్ళీ మాట్లాడతాను నేను, నువ్వేం చేస్తావు అంటే అక్కడ పంతాలు వాదోపవాదాలకే పోతున్నాడు కానీ ప్రెస్టేజ్ తీసుకున్నాడు కానీ ఒక మహిళ యొక్క హక్కుని చూడలేదు. అదే విధంగా ఆమె పడుతున్న విజయసాయి రెడ్డికి కొంచెం బుద్ధి చెప్పండి. ఆ ఉద్దేశం మీ విజయసాయి రెడ్డికి కొంచెం బుద్ధి చెప్పు. ఆ విధంగా మాట్లాడబాకు విజయసాయి, అది పద్ధతి కాదురా బాబు, అది మర్యాద కాదురా బాబు. ఒక మహిళ జీవితంతో ఆడుకోబాకురా నాయనా అని మీ విజయసాయి రెడ్డికి చెప్తే ఇంత దూరం అసలు వచ్చిండేది కాదు. ఫస్ట్ అండ్ అదే ఇక్కడ మాకు అడ్వైస్ కాదు. నువ్వు మీ విజయసాయి రెడ్డికి చెప్పు, ఒరే పిచ్చి బందా, ఛానల్ అమ్మాబూతులు తిట్టే వాళ్ళు ఏం చేస్తారా, మళ్ళీ మనమే కదా పడేది అని నువ్వు చెప్పబోయా. పోయి ఇక్కడ వచ్చి నీతులు మాట్లాడటం కాదు, మళ్ళీ ఇక్కడ వచ్చి నీతులు మాట్లాడటం కాదు, అర్థమైందా? నీ ఏలు కింద పెట్టమని నీ ప్రభుత్వం లేదు, బొక్కలు ఏం చూపిస్తున్నావు? ఇప్పుడు ఏలు చూపిస్తున్నావు, ఏం బలిసిందా? బలిసిందా? ఏం చూపిస్తున్నావు? మా అధికారం
మీరు దాడులు పాల్పడతానంటే చాలా చూసాం ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఓకే ఒక్క నిమిషం ఓకే నారాయణమూర్తి గారు 1 మినిట్ అండి. నారాయణమూర్తి గారు మీ వెర్షన్ చెప్పారు కదా, వెయిట్ నారాయణమూర్తి గారు మీరు చెప్పే వినండి ఓకే మీరు చెప్పారు ఒకసారి ఆయన వినండి. ఆనమ్మ గారు ఏం చెప్తారు? ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆయన ఏం చెప్పాడు ఒక ముక్కలో చెప్పండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఏం లేదు, మీరు అహంకారం మూర్ఖత్వంగా చెలరేగిపోతున్నారు, బుద్ధి చెప్తారు అని. ఎవరు బుద్ధి? ఆయన చెప్తాడంట ప్రజలు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఆయన కోరిక సరే ఒక నిమిషం నోట్గా నేను చెప్పాను కదా, మీరు వెయిట్ చేయండి. ఆపవయ్యా. ఇప్పుడు ఏంది? ఇప్పుడు నారాయణమూర్తి మీద మేము హింసకాండ చేయాలా, అతన్ని హీరో చేయాలా, అతని మీద దాడి జరిగితే ఆయన పెద్దోడు అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే నా ఆయన కోరిక. ఒకసారి అడగండి. ఒకవేళ నీ మీద దాడి జరిగితే నువ్వు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో నువ్వు చాలా పెద్దోడు అయిపోతావని నువ్వు అనుకుంటున్నా, అది నీ కోరిక అయితే చెప్పు. అవునా, నీకు కావాలా, అది చెయ్యాలని అడుగుతున్నాం. మేము రిక్వెస్ట్ పెట్టుకుంటాం, స్పెషల్ రిక్వెస్ట్. నారాయణమూర్తి వరకు మీరు ఎక్స్క్యూజ్ చేయండి, నేనే రిక్వెస్ట్ చేసుకుంటా. ఆయన పెద్దోడు అవుతాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో. ఎన్నో దాడులు ఓకే నారాయణమూర్తి గారు ఓకే అది వేరే విషయం. ఓకే బాల్కోటి గారు ఏదో చెప్తారు. వర్మ గారు, ఇప్పుడు సహజంగా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది, మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. నేను అనేది ఏంటంటే పరిపాలనలో పోటీ పడదాం, గత గాయాలను మానిపిద్దాం. ఎందుకంటే చాలా పని ఉంది. వైసీపీ పార్టీని తిట్టడం మూలన కాలవృధం చేసుకోవటం తప్ప పని బాధ్యతలు చాలా ఉన్నాయి. పట్టించుకోవాల్సిన అంశాలను పట్టించుకోవాలి ప్రభుత్వం. ప్రజలు అందుకని అంత దిగ్విజయమైన విజయాన్ని ఇచ్చారు. అక్కడ సూపర్ 6 మేనిఫెస్టో ఉంది, అమరావతి ఉంది, పోలవరం ఉంది, శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి గారు విడుదల చేస్తున్నారు. ఆయన ఎందుకు విడుదల చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని 2019-24 మధ్య జరిగిన విధానాన్ని దోపిడీని చెప్పి రేపు 24 కల్లా తన పరిపాలనలో జరిగిన అభివృద్ధి దానికి దీనికి తేడా చెప్పడం కోసం పరిపాలన భాగస్వామ్యంగా జవాబుదారీతనంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేస్తున్నారు. దాని పట్ల దృష్టి పెడితే బాగుంటుందని. ఓకే ఆనంద్ గారు, అనవసర వాటి మీద దృష్టి మరలి మంచి వాటి మీద రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టాలన్నది సూచన తీసుకుంటారా? బాలకోటయ్య గారు చెప్పింది 2000% కరెక్ట్. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా కక్ష సాధింపులు నారాయణమూర్తి. దానికి మాకు టైం లేదయ్యా, మేము చేయలేకున్నావు, మమ్మల్ని వదిలేయండి, మేము స్టేట్ మీద మేము దృష్టి పెట్టాలనేది మా వాదన. వాళ్ళేమో మమ్మల్ని రెచ్చగొట్టా కూర్చొని ఉంటాడు, దాడులు జరిగిపోతున్నాయంటే మీరు చేయటం లేదని. ఇప్పుడు బాలకోటయ్య గారు, ఇప్పుడు ప్రభుత్వం కూటమి వచ్చి నెలైంది, ఎక్కడైనా ఎవరినైనా అరెస్ట్ చేశామా? పెద్ద నాయకుల్ని ఎవరి మీద అయినా కక్ష సాధింపు కాదు, వాళ్ళు చేసిన తప్పులు 2000 తప్పులు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రిని అనుకుంటే వాళ్ళు చేసిన తప్పులని తీసి అందరినీ జైల్లో వేయొచ్చు. కానీ దట్ ఈస్ నాట్ ది ఐడియా వచ్చి గత ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాం అనే విధంగా మేము పోతున్నాం. అది నారాయణమూర్తికి నచ్చదు ఆ టైప్ ఆఫ్ ఇది, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి అది. సో నారాయణమూర్తి ఎంతసేపు రెచ్చగొట్టాడు, సో మనం ఏం చేయలేం. సో ఈ రోజు కూటమి ప్రభుత్వం బాలకోటయ్య గారు చెప్పింది 200% కరెక్ట్. నేను బాలకోటయ్య గారిని అభినందిస్తున్నా, ఎందుకంటే ఈ డిబేట్ లో ఏదైనా సెన్సిబుల్ గా ఈ రోజు